మన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం జగన్ ఒంటెద్దు పోకడలకు పోతున్నారంటూ వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ తీరుతో బీసీలంతా నష్టపోతున్నారు అన్న జంగా వైసీపీ హయాంలో బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరిగిందని అన్నారు. బీసీలకు పదవులు ఇస్తున్నారు తప్ప అధికారం ఇవ్వడం లేదని జంగా మండిపడ్డారు. ఏపీకి రాజధాని లేకుండా చేసిన ఘనత జగన్కే దక్కుతుందని ధ్వజమెత్తారు జంగా కృష్ణమూర్తి. కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఒంటెద్ద పోకడ చాలా స్పష్టంగా మనం చూస్తున్న వైపు రాజధానికి సంబంధించి కానివ్వండి, ఇప్పటి వరకు రాజధాని లేనటువంటి ఆంధ్ర రాష్ట్రం, అదేవిధంగా అనే అప్పుల ద్వారా ఈ రాష్ట్రంలో లక్షల కోట్ల సంబంధించి అప్పులు చేసేసి అప్పుల ద్వారా ఇక రాష్ట్రాన్ని నడుపుతున్న పరిస్థితి. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఇది తప్పనిసరి కూడా బడుగు బలహీన వర్గాలకు ఏదో న్యాయం చేస్తున్న ఆశించాం కానివ్వండి, ఈ రోజు నా పరిస్థితులు కనపడిన పరిస్థితి లేదు. ఏదో నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, మైనార్టీ వర్గాలని మాట్లాడుతున్నారు తప్ప వారి యొక్క మనోగతాలు అర్థం చేసుకునే పరిస్థితిగా తాత్కాలికంగా కొన్ని పదవుల్ని పనిచేయడం చేసి ఆ పదవులు ఇచ్చాం, వేరు అభివృద్ధి వైపు సమాజంలో సామాజిక న్యాయం జరిగింది, సమాజంలో మార్పు వచ్చింది, బడుగు బలహీన వర్గాలతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు సంబంధించిన అన్ని విధాలుగా అభివృద్ధి చెందారనేటువంటి మాట్లాడటం కానివ్వండి, ఈయన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి సామాజిక న్యాయం కానివ్వండి, ఇది వాస్తవం కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సామాజిక న్యాయం నేతి బీరకాయలో నెయ్యంత నిజమో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సామాజిక న్యాయం అంత నిజం. ఈరోజు రాష్ట్రంలో 56 సంబంధించిన కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే ఆ కార్పొరేషన్ సంబంధించిన చైర్మన్ని ఇంతవరకు కూడా ఈ ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కలిసిన పరిస్థితి లేదు. ఏ ఒక్క కార్పొరేషన్ సంబంధించి కూడా నిధులు లేని పరిస్థితి. ఒకవైపున విద్యా విధానానికి సంబంధించి కానివ్వండి, మరోవైపు నుంచి విద్యా విధానానికి సంబంధించినటువంటి విదేశీ విద్యకు సంబంధించి కూడా దాదాపుగా సామాన్యుడికి, బడుగు బలహీన వర్గాలకి ఆ విదేశీ విద్యను నేర్చుకునే విధంగా కావాల్సిన సదుపాయాలు కూడా కల్పించిన పరిస్థితి కూడా దాఖలైనటువంటి పరిస్థితి. ఈరోజు ఆత్మగౌరవం, ఎందుకంటే ప్రతి ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా వారికి తాత్కాలిక పదవులు ఉన్నా కానీ పదవులకు సంబంధించినటువంటి పవర్ లేదు. అంతేకాకుండా అనేకమైనటువంటి అవమానాలు గురి అవుతున్న ఈ రాష్ట్రానికి సంబంధించి, ఈ రాష్ట్రంలో ఉన్న నామినేట్ పదవులకు సంబంధించి, అది యూనివర్సిటీకి సంబంధించి కానివ్వండి, కార్పొరేషన్కి సంబంధించి పదవులకు సంబంధించి కానివ్వండి, టీటీడీ బోర్డుకు సంబంధించిన పదవులకు సంబంధించి కానివ్వండి, ఎవరి చేతిలో పదవులు ఉన్నాయి. సామాజిక న్యాయం కావాలంటే అన్ని వర్గాలకి, అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళకు సమమైనటువంటి న్యాయం చేయాలా? గౌరవం చూడండి. ఈరోజు బీసీ వర్గాలకు సంబంధించి వాళ్ళు దూరం అవుతున్నారంటే, ఈరోజు బలహీన వర్గాలకు సంబంధించిన దూరం అవుతున్నారంటే తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అనేటువంటి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకు దూరం అవుతున్నారు? బీసీ వర్గాలకి సరైన న్యాయం లేదు, బీసీ వర్గాలకు సరైన గౌరవం లేదు. పదవులు ఇచ్చారు కానివ్వండి, ఎక్కడ ఏ జిల్లాకు సంబంధించినటువంటి కార్పొరేషన్కి సంబంధించిన బీసీకి సంబంధించి కానివ్వండి, ఎస్సీలకు సంబంధించి కానివ్వండి, నామినేట్ పదవులు ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా మీరు సరైన స్థానికంగా గౌరవిస్తున్నారా? ప్రోటోకాల్ పాటిస్తున్నారా? ఒక తడవ ఆలోచించాలా. బీసీ వర్గాలు కాయిదాల కోసమో ఆర్థికంగా కాస్త కోస్తున్నట్టు సంక్షేమ కార్యక్రమాల కోసం కాదు, ఆత్మగౌరవ పోరాటం కూడా ఈ రాష్ట్రంలో చేయాల్సిన అవసరం ఉంది. పదవి ముఖ్యం కాదు, పదవితో పాటు గౌరవం ఉండాలా, పదవితో పాటు ఆదరణ ఉండాలా, పదవితో పాటు వారికి జీవితాలు మార్చే విధంగా ఉండాలా, వాళ్ళ యొక్క వర్గాలకు సంబంధించిన సంఘటన పరిచే విధంగా ఉండాలా, వాళ్ళ వర్గాలకు కూడా ఒక ఉత్సాహంగా మావాడు కూడా అయ్యేటువంటి ఒక భావన కలిగే విధంగా పదవులకు ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ ఏదో పదవులు ఇచ్చేసి ప్రధానమైనటువంటి పదవులకు సంబంధించినటువంటి ఏదో ఒక సామాజిక వర్గానికి సంబంధించో కొంతమందికి సంబంధించి అనుభవిస్తూ నా మాత్రం కూడా అధికారం లేని పదవులు ఇస్తూ, అధికారం లేని పదవులు ఇచ్చినప్పుడు కూడా కనీసం కూడా గౌరవం లేని పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్ర ప్రజానికున్నటువంటి బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా దూరం అయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మరి రిపోర్టర్ సాయి శంకర్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సాయి శంకర్, గుడ్ ఈవినింగ్. చెప్పండి, ఏ సందర్భంలో ఎలాంటి ఘాటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి?
గుడ్ ఈవినింగ్ ఎంఎన్ఆర్. గత కొద్ది రోజులుగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అనేక మంది ఎమ్మెల్యేలు కానీ మిగిలిన వాళ్ళ వంటి వాటిపైన విమర్శలు చేస్తున్నటువంటి జంగా కృష్ణమూర్తి ఈ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడం చూస్తే షాకింగ్ కామెంట్స్ అనే విధంగా చెప్పుకోవచ్చు. ఆయన పార్టీకి సంబంధించినటువంటి అసంతృప్తిని తీవ్రతరంగా ఈ రోజు ఒక వీడియో రూపంలో కూడా ఆయన విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇందులో చూస్తే ఆయన కామెంట్స్ కూడా జగన్మోహన్ రెడ్డిది ఒంటెద్దు పోకడా అనే విధంగా కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి ఓట్ల కోసం మాట్లాడతారే తప్ప ఎస్టీలకు సంబంధించినటువంటి అదేవిధంగా బీసీలకు సంబంధించినటువంటి చిత్తశుద్ధి లేదు అనే విధంగా కూడా హాట్ కామెంట్ చేశారనే విధంగా చెప్పుకోవచ్చు. ఆయన ప్రధానంగా ఈ కామెంట్ చేయడానికి గత కొద్ది రోజులుగా అక్కడ గురజాలకు సంబంధించినటువంటి సీటుకు సంబంధించినటువంటి అంశంలో తనకి ఇవ్వాలి అనే విధంగా కూడా జంగా కృష్ణమూర్తి కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాసు మహేష్ రెడ్డికి సంబంధించి అభివృద్ధి చేయట్లేదు, పూర్తి స్థాయిలో కూడా ఆయన పైన తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తూ గత కొద్ది రోజులుగా ముందుకు వెళ్తున్నటువంటి ఎమ్మెల్సీ అయినటువంటి జంగా కృష్ణమూర్తి ఈ రోజు పార్టీ అధినేత అదేవిధంగా సీఎం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడం చూస్తే కంపల్సరిగా వైఎస్ఆర్సీపీకి పూర్తిగా జంగా కృష్ణమూర్తి దూరం అవ్వాలనే విధంగా నిర్ణయం తీసుకున్నారా అనే విధంగా కూడా క్లియర్ గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటు సామాజిక సాధికారత అంటే ప్రతి మనిషికి స్వేచ్ఛ సమానత్వం ఇవ్వటం అనే విధంగా కూడా ఆయన తెలిపినటువంటి పరిస్థితి ఉంది. అంటే పార్టీకి సంబంధించినటువంటి అంశంలో స్వేచ్ఛ లేదు అనే విధంగా కూడా క్లియర్ గా ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ కామెంట్స్ సంబంధించి జంగా ఎందుకు చేశారు ఏంటి అనే దాన్ని కూడా పరిశీలిస్తే ఆయన ఇంకా పార్టీకి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కంపల్సరీగా వైఎస్ఆర్సీపీ పార్టీని కంపల్సరిగా జంగా కృష్ణమూర్తి వీడేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. 14వ తారీఖు బీసీ సభకు సంబంధించి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో జరగబోయేటటువంటి సభకు సంబంధించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం బీసీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి జంగా కృష్ణమూర్తి కామెంట్ చేయడం అనేది ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఇబ్బందికర పరిస్థితులు అనేది విధంగా చెప్పుకోవచ్చు అన్నారు. థ్యాంక్ యూ సాయి శంకర్.